అది తీసుకోవాలి ఇంటికాడ పెట్టుకుని సమ్మక్క కొండదేవర ఇది మా తాతల కాంచి వచ్చింది. ఇది మా ఇజ్జలు అంటే మా తాత కాంచి మా నాయనకు వచ్చింది. మా నాయన కాంచి ఇప్పుడు నేను చేస్తున్న ఇజ్జ. నేను ఇప్పుడు మా తాతల కాంచి అంటే ఇప్పుడు 3వ సంత ఇది ఇచ్చ రావాల్సింది. ఇది తెచ్చుకునేది మేము చెట్టు తెచ్చుకుంటామండి. వెనకట బువ్వ తినలే మేము. అల్లేరిగడ్డలు ఎల్లేరిగడ్డలు పనసగడ్డలు తిని బతికినాం. చెట్ల కాయలు తునిక్కాయలు పనసకాయలు అవి తెచ్చుకొని తిని మంచిగా బతికినాం. ఇప్పుడు కూడా ఏర్లు తెచ్చుకొని నలుగురిలో ఏర్లు తెచ్చి అమ్ముకొని ఇంటికాడ బువ్వ అన్నం అనేది కొంచెం వరకు మా పిల్లగాలకు మేము చదివించుకుంటా ఇక్కడ అన్నం కూడా మేము తినగలుగుతున్నాం. ఈ చెట్లతోనే క్రియలతోనే తంత్రం కాదు. ఇది పిల్లగాల దర్శకున్నా ఏదైనా దెయ్యం దాకినా గాలి దాకినా పిల్లలు లేకపోయినా ఏదైనా వెనక ముందైనా ఇంటికి నరదిష్టి అయినా వ్యాపారకైనా బిజినెస్కైనా దేనికైనా వెనక ముందు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం స్వామిది ఈ చెట్ల క్రియ. కొంతవరకు పానాలు హుషారు ఉండవు, కొంతవరకు గజ్జి ఉంటుంది, మొక్కల నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కడుపుల నొప్పులు ఉంటాయి. అసంటూ వాళ్ళకు ఈ చెట్ల మందులు దంచి పూర్ణం చేసి ఇస్తా ఉంటాం. ఇప్పుడు దాకా మీ సూదుల మందులు ఆడడం ద్వారా ఇప్పుడు దాకా మా చెట్ల మందులతోనే ఈ క్రియలన్నీ నూరుకొని తాగుతా ఉంటాం. మేము జనాభాలో కూడా ఇస్తా ఉంటాం. పచ్చి వాతం వచ్చిన వాళ్ళకు, పిడిస వచ్చిన వాళ్ళకు, కొంతవరకు చూసుకున్న కారెక్కలు పడిపోయిన వాళ్ళకు వాళ్ళందరికీ మీ చెట్ల మందులు ఇస్తా ఉంటాం. మేము ఈ క్రియలు పట్టుకొని బతా ఉంటాం. మేము మా తాతలు మా తండ్రుల కాంచి ఇదే ఇజ్జా. ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా ఒక కొడుకు కూడా చేస్తాడు. ఆయన నేర్చుకుంటాడు. ఇది కూడా ఆయన మళ్ళా చేస్తాడు. ఇది